ఏటీఎంలో చోరీకి పాల్పడుతున్న దొంగలను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో డూప్లికేట్ పాస్వర్డ్తో 11,94,000 రూపాయలు చోరీ చేసిన ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. నిందితుల్లో ఒకరు ఏటీఎం రీఫిల్లింగ్ ఏజెన్సీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. టవర్ లొకేషన్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. కాకీలో సుధీర్ రెడ్డి అని తోగుట మండలానికి చెందిన వ్యక్తి, మెదక్ డిస్ట్రిక్ట్. ఎల్లారెడ్డి అనే వ్యక్తి కూడా, అతడు కూడా తోగుటకు సంబంధించిన వ్యక్తే. మరి భాస్కర్ అనే నర్మదా మండలం వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఈ ముగ్గురు కలిసి మరి ఏటీఎంలో దొంగతనం చేయాలని ప్లాన్ చేసి మరి ఏటీఎంలో క్యాష్ లోడ్ చేసే పని ఇతడు చేశాడు, సుధీర్ రెడ్డి. మరి దానికి అప్పుడు దాని యొక్క పాస్వర్డ్, దాని కీని దొంగిలించి పంజాగుట్ట ప్రాంతంలో ఉన్న హెచ్డిఎఫ్సి ఏటీఎంలో వీడియో ఫుటేజ్ల ఆధారంగా వ్యక్తులను చూసిన తర్వాత ఎల్లారెడ్డి అనే వ్యక్తిని మాకున్న అతని గేట్ని బట్టి, అతని నడవడిని బట్టి, మాకున్న అనుమానాన్ని బట్టి ఇతన్ని మరియు సుధీర్ రెడ్డిని ఈ భాస్కర్ను గుర్తించడం జరిగింది. తర్వాత వారి వద్ద నుంచి వారు దాదాపు 11,74,000 రూపాయలను కూడా సీజ్ చేయాము. మిగతా అమౌంట్ 24,000 రూపీస్ ఆ సుధీర్ రెడ్డి అతడు సొంతంగా ఖర్చు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.